కాకినాడ సాగర్ తీరాన సముద్రపు తాబేళ్లు ఆలివ్ రెడ్లీ కళేబరాలు కొట్టుకురావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించడంతో అటవీ శాఖ అధికారులు పరిశీలన జరిపారు. అలాగే ట్రీ ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని 7 ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, సూళ్లూరుపేట, తిరుపతిలో ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి 26వ తేదీ వరకు ట్రీ ఫౌండేషన్ చేసిన పరిశీలనలో 2032 ఆలివ్ రెడ్లీ తాబేళ్లు చనిపోయినట్లు తేల్చారు. ఈ రిపోర్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొనడంతో అధికారులు అన్ని ప్రాంతాల్లో కూడా తాబేళ్ల మృతిపై సమగ్ర విచారణకు సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. కాకినాడ సాగర్ తీరాన సముద్రపు తాబేళ్లు ఆలివ్ రెడ్లు చనిపోయి వాటి కళేబరాలు కనిపిస్తుండడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దానిపైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు ఇలా జరుగుతుందో కనిపెట్టమంటూ మత్స్యశాఖ అలాగే అటవీ శాఖ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు కాకినాడ సాగర్ తీరాన్ని జల్లెడ బట్టి ఎందుకు జరుగుతుంది ఈ తతంగం, ఈ సముద్రం తాబేళ్లు ఆలివ్ రెడ్లు అన్నది ఒక ప్రత్యేక జాతిది, అరుదైన జాతి, అంతరించిపోతున్న జాతిగా కూడా ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఏ విధంగా నష్టం జరుగుతుందనే కోణంలో పరిశీలించారు. సాధారణంగా అయితే పర్యావరణం, సముద్ర జలాలు కాలుష్యం వలన ఈ తాబేళ్లు చనిపోతున్నాయని వార్తలు చెలరేగుతున్న తరుణంలో అటవీ శాఖ అధికారులు మాత్రం క్షుణ్ణంగా తమ పరిశీలనలో మత్స్యకారులు హోప్ ఐలాండ్ నుంచి అతి దగ్గరలో వేట చేయడం వల్లనే ఈ వలలో చిక్కుకొని వాటికి ఇబ్బందులు కలుగో లేదా ప్రాణహానం జరుగుతుందని, అవి చనిపోయి సముద్ర పొట్టు కొట్టుకొస్తున్నాయంటూ వాళ్ళు గుర్తించారు. అయితే కాకినాడలో సుమారు ఇలాగా 300 వరకు సముద్రపు తాబేళ్లు చనిపోయినట్టుగా అధికార గణాంకాలు చెప్తున్న క్రమంలో ఈ ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన 7 సాగర్ ప్రాంతాల్లో అంటే 7 ఊళ్ళల్లో చేసిన పరిశోధన చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే కేవలం కాకినాడే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఆలివ్ రెడ్లు చనిపోతున్నాయా, ఏ విధంగా చనిపోతున్నాయి, ఎన్ని చనిపోతున్నాయి అన్న పరిశోధన వల్ల ట్రీ ఫౌండేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా 7 ప్రాంతాల్లో కూడా 2032 సముద్రపు తాబేళ్లు చనిపోయినట్టుగా గణాంకాలు ఒక అధికారికంగా ప్రకటన కూడా వాళ్ళు విడుదల చేశారు. దీని ప్రకారం చూసుకుంటే కనుక సూళ్లూరుపేటలో 90, తిరుపతిలో 42, నెల్లూరులో 175, ప్రకాశంలో 435, బాపట్ల 505, విజయనగరంలో 450, శ్రీకాకుళంలో 335, ఇలా మొత్తం 2032 సముద్రపు తాబేళ్లు చనిపోయినట్టుగా గుర్తించారు. ఇందులో ముఖ్యంగా అయితే కనుక బాపట్లలో 505, అలాగే ప్రకాశంలో 435, విజయనగరంలో 450, ఈ మూడిట్లో కూడా చాలా ఎక్కువగానే చనిపోయినట్టుగా కనిపించినాయి. అయితే ఇవి ఎందువల్ల చనిపోయినాయి అన్నది గణాంకాల్లో పేర్కొనకపోయిన 2032 సముద్రపు తాబేళ్లు చనిపోవడం మాత్రం చాలా పరిశోధించాల్సిన విషయమే. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు కాకినాడలో అయితే చేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు చేపట్టలేదు అన్నది కూడా మనం పరిశీలించాలి. కేవలం ఇవి ఈ సాగర్ జలాల వల్ల జరుగుతుందా, అంటే కలుషిత జలాల వల్ల జరుగుతుందా, లేకపోతే ఇతర కారణాలు ఏమన్నాయన్నది కూడా పరిశీలించాలి. కాకినాడలో చూసుకుంటే కనుక అటవీ శాఖ అధికారులు ఆలివ్ రెడ్ల పరిరక్షణకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవి వదిలే గుడ్లను పరిరక్షించడం మొదలు పిల్లల్ని సముద్రంలో వదిలే వరకు చాలా జాగ్రత్తలు తీసుకొని వాటి సంతతికి మాత్రం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే వీటి సంరక్షణ ఎంత జాగ్రత్త చూడడం వల్లే వీటి మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ కాకినాడ ఎందుకు ఇలా గుర్తింపబడింది, ఎందుకంటే సముద్రపు తాబేళ్లు విరివిగా వాటి కళేబరాలు సముద్రపు జలాల నుంచి కొట్టుకుని వస్తుండడంతో కాకినాడ ఎందుకు గుర్తించారు, మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు గుర్తించలేదు అంటే వాటి కళేబరాలు రాకపోవడం వల్ల లేదా పవన్ కళ్యాణ్ స్పందించడం వల్లనే కాకినాడ వార్తలు ఎక్కింది అన్న విషయం ఒకటి. అలాగే అధికారులు కూడా తక్షణం స్పందించి ఈ ట్రీ ఫౌండేషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఆలివ్ రెడ్ల తాబేళ్లు ఎందుకు చనిపోతున్నాయని మాత్రం చక్కటి పరిశోధన చేయాలి. వాటి సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కాకినాడ తప్పించి మిగిలిన 7 ప్రాంతాల్లో 2032 సముద్ర తాబేళ్లు చనిపోయాయి అంటేనే అంటే ఈ ఆధారాలు దొరికిన మట్టుకు వాళ్ళు లెక్కట్టారు. ఇంకా అనధికారికంగా ఇంకా జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణం పరిశోధన జరిపి ఇది ఎందుకు జరుగుతుందన్నది నిర్దిష్టంగా పేర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ.